క్రైస్తవుడు అంటే ఎవరి క్రైస్తవుడు? క్రీస్తు నామమును ఒప్పుకొని జిహ్వ ఫలము అర్పించేవాడు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోనివాడు, ఈ పైన నాయకులుగా ఉన్న వారి మాట విని వారికి లోబడి ఉండేవాడు, విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునేవాడు, సంపూర్ణుడగువాడు, అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనిచ్చువాడు, ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల దేవుని అడగవలను, అప్పుడు అది దేవుని చేత అనుగ్రహింపబడువాడు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయించువాడు, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయించువాడు, శోధనను సహించువాడు ధన్యుడగువాడు, ప్రభువును ప్రేమించిన వాడు, దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందువాడు, మోసపోనివాడు, సత్యం వలన దేవుని సంకల్ప ప్రకారము కనబడినవాడు, ప్రియ సహోదరుడగువాడు, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకును నిదానించువాడును, కోపించుటకు నిదానించినవాడునై ఉన్నవాడు, లోపల నాటబడి తన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించువాడు, వాక్య ప్రకారం ప్రవర్తించువాడు, స్వాతంత్ర్యం నుంచి సంపూర్ణమైన నియమంలో నిలకడగా ఉండి క్రియను చేయువాడనైన వాడు, మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవాడై ఉండనివాడు, పక్షపాతం లేనివాడు, స్వాతంత్ర్యం నుంచి నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడువాడు, అలాగుననే ప్రవర్తించువాడు, మనుష్యుడు విశ్వాసం మూలంలో మాత్రము గాక క్రియల మూలంలో నీతిమంతుడని ఎంచబడునని గ్రహించినవాడు, బోధకుడైన వాడు, మరీ కఠినమైన తీర్పు పొందుదునని తెలుసుకొని అనేకులు బోధకులుగా కాకుండానివాడు, జ్ఞాన వివేకం గలవాడు, సత్యంనకు విరోధంగా అబద్ధమాడనివాడు, నీతి ఫలము సమాధానం చేయువాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరిగినవాడు, దేవునికి లోబడి ఉండినవాడు, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడనివాడు, ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనివాడు, తన డంబముల యందు అతిశయింపనివాడు, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగునని తెలిసినవాడు, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండువాడు. ఎవరి క్రైస్తవుడు? హృదయంలోనూ సిద్ధపరచుకొనినవాడు, ఒకని మీదనొకడు సనగనివాడు, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనినవాడు, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొననివాడు, అవునంటే అవును కాదంటే కాదని చెప్పువాడు, పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనివాడు, స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయువాడు, ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించువాడు, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను అప్పివేయునని తెలుసుకొనినవాడు, కృపయు సమాధానమును విస్తరిల్లినవాడు, ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యము గాని మహిమాయుక్తమునైన సంతోషము గలవాడై ఆనందించుచున్నవాడు, మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవాడై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తనకు తేబడు రక్షణ విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండినవాడు, పరిశుద్ధుడైన వాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినవాడు, తన విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవాడు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా అక్షయ బీజమును పుట్టింపబడినవాడు. ఎవరి క్రైస్తవుడు? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులగుట చేత మనసులను పవిత్రపరచుకొనిన వాడై ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించువాడు, ప్రభు దయాళుడని రుచి చూసి ఎరిగినవాడు, సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానినవాడు, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించినవాడు, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవంనైన రాయగు ప్రభువునొద్దకు వచ్చినవాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండువాడు,
సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నవాడు, క్రీస్తునందు విశ్వాసముంచువాడు, ఏమాత్రమును సిగ్గుపడనివాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజ అయినవాడు, పరదేశి అగువాడు, యాత్రికుడగువాడు, అన్యజనుల మధ్యను మంచి ప్రవర్తన గలవాడై ఉండువాడు, మనుషుడు నియమించు ప్రతి కట్టడలను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండువాడు, రాజులకును అధికారులకును లోబడి ఉండువాడు. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని ఎరిగినవాడు, దేవునికి దాసుడని లోబడి ఉండువాడు, స్వతంత్రులయ్యుండియు దుష్టత్వం నుండి కప్పిపెట్టుటకు తన స్వాతంత్రములను వినియోగపరచనివాడు, అందరినీ సన్మానించువాడు, సహోదరుడగు వానిని ప్రేమించువాడు, దేవునికి భయపడువాడు, రాజును సన్మానించువాడు, క్రీస్తు అడుగుజాడల యందు నడుచుకొనువాడు, క్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థపరచబడినవాడు, ఆత్మల కాపరియు అధ్యక్షుడైన క్రీస్తు వైపునకు మళ్ళీయున్న గొర్రెయగువాడు, తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవాడును, కరుణాచిత్తుడును, వినయమనస్కుడై ఉండువాడు, ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలువబడినవాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, నీతి నిమిత్తం శ్రమపడినవాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై తనలో ఉన్న నిరీక్షణను గూర్చి తన్ను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండినవాడు, తన హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినవాడు, మేలు చేసి శ్రమపడువాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక తానును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనినవాడు, మనుజాసనలను అనుసరించి నడుచుకొననివాడు, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియూ లేక ఉండువాడు, పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు పరిగెత్తనివాడు, ఈ మొదలైన వాటి యందు నడుచుకొననివాడు, స్వస్థబుద్ధి గలవాడు, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండినవాడు, ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండువాడు, సనుగొనకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయువాడు, ప్రియుడగువాడు, శోధించుటకు తనకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి తనకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడనివాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందంతో సంతోషించువాడు, క్రీస్తు శ్రమలలో పాలివాడై ఉన్నంతగా సంతోషించువాడు, క్రీస్తు నామము నిమిత్తం నిందాపాలైనవాడు, ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగనివాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచువాడు, దేవుని ఇంటివాడగువాడు, దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు, సత్ప్రవర్తన గలవాడు, నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకునివాడు, దేవుని మందయగువాడు, దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయువాడు, అప్పగింపబడిన దానిపైన ప్రభువైనట్లుండక మందకు మాదిరిలుగా ఉండువాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటం పొందబోవాడు, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండువాడు, దీన మనసు అను వస్త్రం ధరించుకొని అలంకరించుకొనినవాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండువాడు, తన చింత యావత్తు దేవుని మీద వేసినవాడు, నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకువగా నుండువాడు, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాని సర్వకృపానిధియగు దేవుడు పూర్ణులుగా చేసి స్థిరపరిచి బయలుపరచబడువాడు, సత్యకృపలో నిలకడగా ఉండువాడు, ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయువాడు, అమూల్యమైన విశ్వాసం పొందినవాడు, దేవుని మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు పిలువబడినవాడు, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తినికి కావలసిన వాటన్నిటినీ దయచేయబడుచున్నవాడు,
దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు నైన అనుభవ జ్ఞానం వలన కృపయు సమాధానమును విస్తరించినవాడు, ఆ మహిమయు గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహింపబడి ఉన్నవాడు, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకొని ఉన్నవాడు, దైవ స్వభావం నందు పాలివాడగినట్లు వాటిని అనుగ్రహింపబడినవాడు, పూర్ణ జాగ్రత్త గలవాడు, విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనినవాడు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలులైన కాకుండా ఉండువాడు, తన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడినవాడు, ఇట్టి క్రియలు చేయువారైతే ప్రేమయందు దయయందు ఎప్పుడునూ త్రొట్టిల్లనివాడు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము తనకు సమృద్ధిగా అనుగ్రహింపబడినవాడు, సత్యమందు స్థిరపరచబడినవాడు, స్థిరమైన ప్రవచన వాక్యము లక్ష్యముంచినవాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లోకంలోని ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనబడినవాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే అబద్ధ బోధకులుందురని ఎరిగినవాడు. వీరు అబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు అని ఎరిగినవాడు. ఈ దొంగ బోధకులను వీరిని బట్టి సత్యమార్గం దూషింపబడినని ఎరిగినవాడు. ఈ దొంగ బోధకులు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు కానీ వారి నాశనం కునికి నిద్రపోదని ఎరిగినవాడు. భక్తులను సోదరుల నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యంగా మలినమైన దురాశలు గలి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడని ఎరిగినవాడు. వీరు అబద్ధ బోధకులు తెగువగల వారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకయున్నారని ఎరిగినవాడు. దేవదూతలు వారికంటే ఎవరికంటే అబద్ధ బోధకులు అంటే మరీ అధికమైన బలమును శక్తి గల వారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరుతురు అని ఎరిగినవాడు. దొంగ బోధకులైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుదురని ఎరిగినవాడు. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. వారు అనగా అబద్ధ బోధకులు కలంకులను నిందాస్పదములై తమ ప్రేమ బిందువులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురని ఎరిగినవాడు. వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపం మానని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి చిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిన వారని దొంగ బోధకుల గురించి ఎరిగినవాడు.